హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన క్లాస్లో మనం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థల్లో ఒకటైన యునెస్కో గురించి నేర్చుకోబోతున్నాం. సో వాట్ ఈజ్ యునెస్కో? యునెస్కో అంటే ఏంటి, అండ్ అదేవిధంగా యునెస్కో యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే యునెస్కో యొక్క ఉద్దేశం ఏంటి, అండ్ యునెస్కో ఎలాంటి ఇనిషియేటివ్స్ అనేవి తీసుకురావడం జరిగింది, అండ్ ఇండియాకు సంబంధించి యునెస్కో యొక్క ఇంపార్టెన్స్. ఓకే, ఇలా ప్రతిదీ కూడా యునెస్కో గురించి ఎగ్జామ్స్కి అవసరమైనంత కూడా నేర్చుకుంటాం. అండ్ ఇక్కడ పీవైక్యూస్ ద్వారా నేర్చుకుందాం. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి వేరియస్ ఎగ్జామ్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఒక 5-6 క్వశ్చన్స్ తీసుకొని ఒకసారి వాటిని అబ్జర్వ్ చేస్తే మనకి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయనేది తెలుస్తుంది. ఎప్పుడైతే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో తెలిస్తే మనకి టాపిక్ అనేది ఏం చదవాలి అనేది అర్థమవుతుంది. ఓకే, కాబట్టి ముందు మనం కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏం అడుగుతున్నారు ఇక్కడ? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యునెస్కో? యునెస్కో యొక్క ఆబ్జెక్టివ్ ఏంటనేది అడుగుతున్నారు. ఓకే, సో అంటే యునెస్కో యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు యునెస్కో అనే ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది అనే విషయం మనకు తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ మెయింటైన్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్? క్లియర్లీ ఇట్ ఈస్ యునెస్కో. మన టాపిక్ యునెస్కో కాబట్టి. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది యునెస్కోకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి రిలేషన్ ఏంటి? ఓకే, అది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొకటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా? సో ఈ కింద ఇచ్చిన వాటిలో ఇండియాలోని యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏంటి అంటే మనకి అసలు వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి, ఇండియాలో మనకి ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలియాలి. తెలిస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇన్ విచ్ ఇయర్ వాస్ యునెస్కో ఫౌండెడ్? యునెస్కో అనేది ఎప్పుడు స్థాపించబడింది, ఏ ఇయర్లో స్థాపించబడింది అనేది అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? వాట్ డస్ యునెస్కో స్టాండ్స్ ఫర్? దట్ మీన్స్ యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నారు. ఎబ్రివేషన్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో ఆర్ లొకేటెడ్ ఎట్? సో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది కదా, ఆ హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అనే క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మహాబోధి విహార్. మహాబోధి విహార్ అనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది ఇండియాలోని ఏ స్టేట్లో ఉంది అనే క్వశ్చన్ అడిగారు ఇక్కడ. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయంటే బేసిక్ క్వశ్చన్స్. మెయిన్ ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి ఏం అడుగుతున్నారు? ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, అండ్ ఫుల్ ఫామ్. ఓకే, సో ఇవి బేసిక్ క్వశ్చన్స్ అనమాట. అంటే మీరు ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి నేర్చుకున్నా కూడా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఆబ్జెక్టివ్ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి, ఇవి బేసిక్ క్వశ్చన్స్. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలిసి ఉండాలి. సో ఇంకా డీప్గా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ యునెస్కోకి సంబంధించి ఇంకేం అడుగుతున్నారు? వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి అడుగుతున్నారు. సో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి యునెస్కోకి సంబంధం ఏంటి, ఇవన్నీ తెలిసి ఉండాలి. తెలుసున్నప్పుడు మాత్రమే మనం ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలం. ఓకే, సో నేనైతే ఇక్కడ ఒక 6 క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం జరిగింది, 6 to 7 క్వశ్చన్స్. సో ఇదే విధంగా మీరు ఇంకా వేరియస్ ఎగ్జామ్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసి ఏ టాపిక్ చదివినా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తూ చదివితే మీకు టాపిక్ ఎలా చదవాలి అనేది తెలుస్తుంది. ఓకే, సో ఈరోజు అయితే మనం ఇప్పుడు ఈ క్లాసు యునెస్కో గురించి నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ యునెస్కో అంటే ఏంటి చూద్దాం. యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటో చూడండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే,
యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటమ్మా? యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్. ఇక్కడ క్లియర్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యునెస్కో అనేది యునైటెడ్ నేషన్స్ యొక్క ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ. యునెస్కో అనేది ఏంటి? యుఎన్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ. అండ్ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. అండ్ ఈ యునెస్కోని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? నవంబర్ 16, 1945. ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, ఇయర్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. 1945. అండ్ యునైటెడ్ నేషన్స్ని కూడా స్థాపించింది ఎప్పుడమ్మా? 1945. ఆల్రెడీ మన ఛానల్లో యునైటెడ్ నేషన్స్ గురించి కూడా వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అండ్ ఈ యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే ప్యారిస్. ప్యారిస్ అనేది ఫ్రాన్స్లో ఉంది. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఏంటి? ప్యారిస్. అండ్ యునెస్కోలో మెంబర్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? 194 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్, యునెస్కో యొక్క మిషన్ ఏంటి? అసలు యునెస్కోని ఎందుకు స్థాపించారు? యునెస్కోని ఎందుకు స్థాపించారంటే టు ప్రమోట్ పీస్, సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతి భద్రతలను, సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించేందుకు గాను యునెస్కోని స్థాపించడం జరిగింది. అయితే వీటిని ఈ పీస్, సెక్యూరిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ని వేటి ద్వారా సాధించాలని? ఎడ్యుకేషన్, సైన్స్, కల్చర్, కమ్యూనికేషన్ వీటిని ప్రోత్సహిస్తూ ఈ పీస్, సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించాలి అనేది యునెస్కో యొక్క మిషన్. ఓకే, యునెస్కో యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యునెస్కో యొక్క గవర్నెన్స్ చూసుకుంటే గనక యునెస్కో యొక్క గవర్నెన్స్లో ఏమేమి ఉంటాయంటే జనరల్ కాన్ఫరెన్స్, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అండ్ సెక్రటేరియట్ ఉంటాయి. ఈ జనరల్ కాన్ఫరెన్స్ అనేది ఏంటంటే మెయిన్ డెసిషన్ మేకింగ్ బాడీ. సో ఇదేంటంటే పాలసీస్ని సెట్ చేస్తుంది. జనరల్ కాన్ఫరెన్స్ అనేది ఏం చేస్తుంది? పాలసీస్ని సెట్ చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ బోర్డు యొక్క పని ఏంటి? ఇట్ మేనేజెస్ ద ప్రోగ్రామ్స్ని ఇది మేనేజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెక్రటేరియట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ బాడీ. ఈ సెక్రటేరియట్కి హెడ్గా ఎవరుంటారంటే డైరెక్టర్ జనరల్ ఉంటారు. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆడ్రే అజోలే అనే ఆమె డైరెక్టర్ జనరల్గా ఉన్నారు యునెస్కోకి. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ఇంట్రడక్షన్ అబౌట్ యునెస్కో. ఓకే, నెక్స్ట్ యునెస్కో యొక్క ఆబ్జెక్టివ్ అండ్ ఆ ఆబ్జెక్టివ్ని వేటి ద్వారా సాధించాలనుకుంటున్నారు అండ్ వాటిని సాధించడానికి ఏ ఇనిషియేటివ్స్ తీసుకురావడం జరిగింది, ఇవన్నీ కూడా నెక్స్ట్ నేర్చుకుందాం. ఓకే, యునెస్కో యొక్క మిషన్ ఏంటి అంటే పీస్ అండ్ సెక్యూరిటీని మనం సాధించాలి. వేటి ద్వారా? ఎడ్యుకేషన్, కల్చరల్ డైవర్సిటీ, సైంటిఫిక్ కోఆపరేషన్ అండ్ కమ్యూనికేషన్. సో వీటన్నిటి ద్వారా కూడా మనం పీస్ అండ్ సెక్యూరిటీ సాధించాలనేది యునెస్కో యొక్క మిషన్. అండ్ అదేవిధంగా మానవాళి మొత్తాన్ని కూడా ఒక దగ్గరకు చేర్చి అందరూ కలిసి వాళ్ళు ఇంటెలెక్చువాలిటీ, మోరాలిటీ వీటన్నిటినీ కూడా వీటన్నిటినీ షేర్ చేసుకునే విధంగా ప్రోత్సహిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్టివ్స్ చూస్తే ప్రమోట్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం, టు ఎన్ష్యూర్ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అండ్ ప్రమోటింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం ద్వారా సాధిస్తాం అంటున్నారు. అంటే అందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం ద్వారా, అదేవిధంగా జీవితకాలం పాటు లెర్నింగ్ ఆపర్చునిటీస్ని కల్పించడం ద్వారా కూడా ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఎంకరేజ్ కల్చరల్ డైవర్సిటీని ఎంకరేజ్ చేయడం ద్వారా. సో ఈ యునెస్కో అనేది కల్చరల్ డైవర్సిటీని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుందంటే యునెస్కోస్ మోస్ట్ ఫేమస్ కంట్రిబ్యూషన్ ఈజ్ ప్రాబబ్లీ ఇట్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్రోగ్రామ్.
సో యునెస్కో యొక్క ఒక ఇనిషియేటివ్ ఏంటి అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్రోగ్రామ్. దీని ద్వారా యునెస్కో అనేది వరల్డ్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ కల్చరల్ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఆ విధంగా కల్చరల్ డైవర్సిటీని ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్ సైంటిఫిక్ కోఆపరేషన్. సో యునెస్కో అనేది సైంటిఫిక్ రీసెర్చ్ని ప్రమోట్ చేయడంలోని వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ అదేవిధంగా పర్టికులర్లీ కొన్ని ఏరియాస్ ఏంటంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించి కానీ, వాటర్ రిసోర్స్కి సంబంధించి కానీ, బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి సంబంధించి వీటన్నిటికీ సైంటిఫిక్ రీసెర్చ్ని ప్రమోట్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ అనేది యునెస్కో ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇంకేంటి, ప్రమోట్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. సో కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ని ప్రమోట్ చేయడం ద్వారా అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ అదేవిధంగా మీడియాని డెవలప్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మీడియాని డెవలప్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రీ అండ్ ఓపెన్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ని అడ్వకేట్ చేస్తుంది. దాని ద్వారా హెల్పింగ్ సొసైటీస్ స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ కనెక్టెడ్. ఓకే, సో ఎప్పుడైతే ఫ్రీ అండ్ ఓపెన్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఉందో దాని ద్వారా సొసైటీ అనేది ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతుంది. సో ఈ విధంగా ఎడ్యుకేషన్, కల్చరు, సైన్స్, కమ్యూనికేషన్ వీటి ద్వారా యునెస్కో అనేది పీస్ అండ్ సెక్యూరిటీని సాధించాలని మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ యునెస్కో ఎలాంటి ఇనిషియేటివ్స్ అనేవి తీసుకురావడం జరిగింది అని చూద్దాం. ఓకే, ఇప్పుడు యునెస్కోకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ చూద్దాం. ఏంటవి? వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ జియో సైన్స్ అండ్ గ్లోబల్ జియో పార్క్స్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్, వరల్డ్ వాటర్ అసెస్మెంట్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ బేసిక్ సైన్సెస్ ప్రోగ్రామ్, మెమరీ ఆఫ్ ది వరల్డ్ ప్రోగ్రామ్, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. సో ఇవి యునెస్కోకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్. అయితే మొదట వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ చూసుకుంటే కనుక ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ని 1972లో తీసుకురావడం జరిగింది. ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కల్చరల్ అండ్ నేచురల్ సైట్స్, హెరిటేజ్ సైట్స్ ఏ ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, అర్థమైంది కదా? వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అనేది ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1972లో తీసుకురావడం జరిగింది. ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ని గుర్తించి వాటిని ప్రొటెక్ట్ చేయడం. నెక్స్ట్ ఏంటి? మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. ఈ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ. ఈ ట్రీటీని 1971లో తీసుకురావడం జరిగింది. సో ఈ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ మధ్య ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావడం ఈ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం, బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడం, సైంటిఫిక్ రీసెర్చ్ని సపోర్ట్ చేయడం. ఓకే, సో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ కూడా మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ జియో సైన్స్ అండ్ గ్లోబల్ జియో పార్క్స్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని 2015లో తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే జియో సైన్స్ ద్వారా నేచర్ని అర్థం చేసుకోవడం, అలాగే మన భౌగోళిక వారసత్వాన్ని కాపాడడం, న్యాచురల్ డెవలప్మెంట్కి దోహదం చేయడం అనేది ఈ ఇంటర్నేషనల్ జియో సైన్స్ అండ్ గ్లోబల్ జియో పార్క్స్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్. సో ఈ ఇంటర్నేషనల్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1975లో తీసుకురావడం జరిగింది. అండ్ ఈ ఇంటర్నేషనల్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే
సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్, ప్రమోట్ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ అలాగే గ్లోబల్ వాటర్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ హైడ్రలాజికల్ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్. నెక్స్ట్ వరల్డ్ వాటర్ అసెస్మెంట్ ప్రోగ్రామ్. ఈ వరల్డ్ వాటర్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే 2000 ఇయర్లో తీసుకురావడం జరిగింది. సో ఇది దేనికి తీసుకొచ్చారు? టు మానిటర్ అండ్ అసెస్ గ్లోబల్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ని అసెస్ చేయడం కోసం ఈ వరల్డ్ వాటర్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ బేసిక్ సైన్సెస్ ప్రోగ్రామ్. ఇంటర్నేషనల్ బేసిక్ సైన్సెస్ ప్రోగ్రామ్ని 2005లో తీసుకురావడం జరిగింది. సో ఇంటర్నేషనల్ బేసిక్ సైన్సెస్ ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుంది? సైంటిఫిక్ రీసెర్చ్ని ప్రమోట్ చేయడం, ఎడ్యుకేషన్ని అండ్ కెపాసిటీ బిల్డింగ్ని సైన్స్కి సంబంధించి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ మ్యాథమెటిక్స్లో రీసెర్చ్ కానీ కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించి స్ట్రెంగ్తెన్ చేయడం అనేది గోల్ కింద పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ మెమరీ ఆఫ్ ది వరల్డ్ ప్రోగ్రామ్. ఈ మెమరీ ఆఫ్ ది వరల్డ్ ప్రోగ్రామ్ అనేది 1992లో తీసుకురావడం జరిగింది. సో ఇదేంటంటే డాక్యుమెంటరీ హెరిటేజ్ ఉంటుంది కదా, ఈ డాక్యుమెంటరీ హెరిటేజ్ని మనకి వారసత్వంగా వచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిజర్వ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, అలాగే వాటిని యాక్సెస్ చేసే అవకాశం కల్పించడం, ఇవన్నీ కూడా ఈ మెమరీ ఆఫ్ ది వరల్డ్ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్. అయితే డాక్యుమెంటరీ హెరిటేజ్ అంటే ఏమొస్తాయి? మనుస్క్రిప్ట్స్ అని, రేర్ బుక్స్, ఫోటోగ్రాఫ్స్, ఫిల్మ్స్, సౌండ్ రికార్డింగ్స్. సో హిస్టారికల్గా, కల్చరల్గా, సోషల్ వాల్యూని తెలియజేసేవి ఏవైతే ఉన్నాయో అలాంటి డాక్యుమెంటరీ అన్నిటికీ సంబంధించి వాటిని ప్రిజర్వ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, వాటికి యాక్సెస్ కల్పించడం అనేది ఈ మెమరీ ఆఫ్ ది వరల్డ్ ప్రోగ్రామ్ యొక్క గోల్. నెక్స్ట్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. ఈ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేది ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 2004లో తీసుకురావడం జరిగింది. సో ఇది క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ని దేనికోసం తీసుకురావడం జరిగిందంటే నాలెడ్జ్ షేర్ చేసుకోవడం ఎమాంగ్ క్రియేటివ్ సిటీస్ మధ్య, అదేవిధంగా ఈ క్రియేటివ్ సెక్టార్స్ లైక్ ఆర్ట్స్, డిజైన్, మీడియా వాటిని స్ట్రెంగ్తెన్ చేయడం అండ్ నెక్స్ట్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ ఓకే ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ యొక్క గోల్స్. సో ఈ విధంగా మన ఇండియాకి సంబంధించి కొన్ని క్రియేటివ్ సిటీస్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఫిల్మ్కి సంబంధించి ముంబై అండ్ మ్యూజిక్కి సంబంధించి చెన్నై, ఓకే, అండ్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్కి సంబంధించి జైపూర్. సో ఈ విధంగా యునెస్కో అనేది క్రియేటివ్ సిటీస్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, ఇవి యునెస్కో యొక్క కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ యునెస్కో రిలీజ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్. సో యునెస్కో ఏ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుందంటే యునెస్కో సైన్స్ రిపోర్ట్, గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్, వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్ అండ్ యునెస్కో స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్. సో యునెస్కో రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఏంటి? యునెస్కో సైన్స్ రిపోర్ట్, గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్, వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, యునెస్కో స్టేట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్. యునెస్కో సైన్స్ రిపోర్ట్. ఈ యునెస్కో సైన్స్ రిపోర్ట్ అనేది 5 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఏ మెసేజ్ చేస్తుంది అంటే సైంటిఫిక్, టెక్నాలజికల్ అండ్ ఇన్నోవేషన్ ట్రెండ్స్ని అసెస్ చేసి 5 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేస్తుంది. ఓకే, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క కంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉన్నది అనేది ఈ రిపోర్ట్ ద్వారా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్. సో ఇది యాన్యువల్ పబ్లికేషన్. ఓకే, ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఏంటి? యునెస్కో యాన్యువల్గా రిలీజ్ చేసే పబ్లికేషన్.
సో ఇదేంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 ఉంది కదా. ఏంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4? ఎన్ష్యూరింగ్ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. సో ఈ ఎస్డిజి 4ని అచీవ్ చేసే విధంగా గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్టు యాన్యువల్గా పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఎడ్యుకేషన్ ట్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయనే దానికి సంబంధించి డేటా, పాలసీ అనాలిసిస్, రికమెండేషన్స్ పబ్లిష్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో ఈ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది గ్లోబల్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్కి సంబంధించి ఓవర్వ్యూ అనేది పబ్లిష్ చేస్తుంది. గ్లోబల్ ఫ్రెష్ వాటర్, ప్రపంచవ్యాప్తంగా ఫ్రెష్ వాటర్కి సంబంధించేసి రిసోర్సెస్ ఏంటి అనేది ఒక కాంప్రహెన్సివ్ ఓవర్వ్యూని ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో అంటే మేజర్గా ఇది వాటర్ ఛాలెంజెస్ ఉన్నాయి, వాటికి పాలసీ రికమెండేషన్స్ అంటే సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి పాలసీస్ని రికమెండ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది యాన్యువల్గా రిలీజ్ చేస్తారు. ఎవరు కంపైల్ చేస్తారు? రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. ఓకే, ఇది 2002 నుంచి కూడా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ యాన్యువల్గా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇదేంటంటే జర్నలిస్ట్కి సంబంధించి ఫ్రీడమ్ అనేది, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంతవరకు ఉన్నదనేది ఎవాల్యుయేట్ చేసి పబ్లిష్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ యునెస్కో స్టేట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా, చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్. ఈ రిపోర్ట్ని 2019లో యునెస్కో అనేది పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ సో ఇదేంటి అంటే ఈ రిపోర్ట్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఏ విధంగా అయితే ఈ చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్ ఉన్నారో వాళ్ళకి ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా అందుతుంది, వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, సో ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉంది, డెప్త్ అనాలిసిస్ చేసి ఆ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా యునెస్కో రిలీజ్ చేసే ఇంపార్టెంట్ రిపోర్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మనం యునెస్కో అండ్ ఇండియా మధ్య రిలేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూస్తే కనుక ఇక్కడ ఇండియా హ్యాస్ బీన్ ఏ యునెస్కో మెంబర్ సిన్స్ 1946. అంటే మనం ఏం చెప్పొచ్చు, అది ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి మెంబర్గా ఉంది కాబట్టి ఇండియా అనేది యునెస్కో యొక్క ఫౌండింగ్ మెంబర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కమిషన్ ఫర్ కోఆపరేషన్ విత్ యునెస్కో. సో ఈ ఇండియన్ నేషనల్ కమిషన్ ఫర్ కోఆపరేషన్ విత్ యునెస్కో అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 1951లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే యునెస్కో అండ్ ఇండియన్ గవర్నమెంట్ మధ్య లైజన్గా యాక్ట్ చేస్తుంది. ఓకే, లైజనింగ్ చేస్తుంది రెండింటి మధ్య. ఓకే, నెక్స్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో మొత్తం 43 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉన్నాయి, ఇంక్లూడింగ్ కల్చరల్, నేచురల్ అండ్ మిక్స్డ్ లొకేషన్స్. ఓకే, అండ్ అదేవిధంగా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ఇండియా అనేది ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఆఫ్ యునెస్కో 2003 కన్వెన్షన్కి ఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఆఫ్ యునెస్కో కన్వెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటి? సేఫ్ గార్డింగ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఫర్ ద ఇయర్ 2022-26 సైకిల్. 2022-26 సైకిల్కి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ని సేఫ్ గార్డ్ చేయడం అనేది ఈ కమిటీ యొక్క ఉద్దేశం. ఈ కమిటీకి ఇండియా అనేది ఎలెక్ట్ అయింది. నెక్స్ట్ యునెస్కో రీజనల్ ఆఫీస్ ఫర్ సౌత్ ఏషియాకి సంబంధించి యునెస్కో యొక్క రీజనల్ ఆఫీస్ అనేది న్యూఢిల్లీలో ఉంది. సో ఇది సౌత్ ఏషియాలో ఉన్న కంట్రీస్ని, ఏ కంట్రీస్ని కవర్ చేస్తుందంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్ అండ్ శ్రీలంక. ఓకే,
సో దిస్ ఈజ్ అబౌట్ యునెస్కో. ఇది యునెస్కో గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఫస్ట్లో మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం కదా, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యునెస్కో? ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏంటవి? టు ప్రమోట్ పీస్ అండ్ సెక్యూరిటీ త్రూ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కల్చర్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ సెకండ్, టు క్రియేట్ ఇంటలెక్చువల్ అండ్ మోరల్ సాలిడరిటీ ఆఫ్ హ్యుమానిటీ. ఓకే, ఇది కూడా కరెక్ట్. చెప్పాను కదా, పీపుల్ అందరూ ఏకమయ్యి వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం, మొరాలిటీని షేర్ చేసుకోవడం అనేది యునెస్కో యొక్క ముఖ్య ఉద్దేశ్యమని. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ద వరల్డ్స్ కల్చరల్ హెరిటేజ్. అండ్ యునెస్కో యొక్క కన్వెన్షన్స్లో భాగంగా వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అనేది తీసుకురావడం జరిగింది 1972లో. సో దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కల్చరల్, నేచురల్ హెరిటేజ్ సైట్స్ని ప్రొటెక్ట్ చేయడం, ప్రిజర్వ్ చేయడం యునెస్కో యొక్క ఉద్దేశం అని చెప్పుకున్నామా. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అంటే ఇక్కడ 1, 2, 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో చూసారా, ఎప్పుడైతే మనం యునెస్కో గురించి ప్రతి విషయం తెలిసిందో ఈ క్వశ్చన్ ఎంత ఈజీగా ఆన్సర్ చేసామో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ మెయింటైన్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్? క్లియర్లీ ఇట్ ఈస్ యునెస్కో, ఆప్షన్ ఏ. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా? అది ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏంటంటే మనకి ఇండియాలో ఉన్న ఎన్ని హెరిటేజ్ సైట్స్ అని చెప్పాం? ప్రస్తుతానికి 2024 ప్రకారం 43 హెరిటేజ్ సైట్స్ ఉన్నాయని చెప్పాం. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలం. ప్రస్తుతానికి ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, సో దీని గురించి సెపరేట్గా ఒక వీడియో చేసి నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఇయర్ వాజ్ యునెస్కో ఫౌండెడ్? ఏ ఇయర్లో యునెస్కోని ఫౌండ్ చేయడం జరిగింది? 1945. ఓకే, డేట్ చెప్పాను కదా, November 16, 1945 అని. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. యునెస్కో స్టాండ్స్ ఫర్, యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మహాబోధి విహార్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? సో మహాబోధి విహార్ అనేది ఎక్కడుంది అంటే బీహార్లో ఉంది. మీకు క్లియర్గా క్వశ్చన్ చూస్తే తెలుస్తుంది. మహాబోధి విహార్, బోధ్ గయా, ఓకే, బీహార్లో ఉంది. ఓకే, సో మనం సెపరేట్గా వరల్డ్ హెరిటేజ్కి సంబంధించి వేరేగా ఒక క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, సో ఈ విధంగా మీరు పీవైక్యూస్ తెలుసుకొని పీవైక్యూస్ నుంచి ఒక టాపిక్ ఏ విధంగా చదవాలనేది అనలైజ్ చేసి టాపిక్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా చదవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. కీప్ లెర్నింగ్.